వెల్కమ్ టు జయభారసన. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జూపూడి ప్రభాకర్ రావు గారు, మాకు పేరు ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం. నాకు అర్థమైంది నీ క్వశ్చన్. అంటే నేనేం చూస్తానంటే, నేను పేరు ఒకసారి నా పేరు కన్నా నేను అమౌంట్ ఎక్కువ చూస్తాను. నా పిల్లవాడు అమెరికా వెళ్ళి నాసాలో చదువుకొని ఒక పెద్ద, మా పిల్లలకి ఎంత డబ్బు అందుతుందో మేము చూసుకుంటాం. అదే ఇప్పుడు సపోజ్ జూపూడి ప్రభాకర్ రావు, నీకు ఒకటే చెప్తున్నాను, ఒక దళితుడికి నీకు ఒకటే చెప్తున్నాను. నీ తండ్రి కంటే గొప్పగా మరొక డబ్బులు ఇస్తానంటే తండ్రి పేరు నువ్వు మార్చుకుంటావా? నీకు డబ్బే ముఖ్యమైతే ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే కాదు, నీతి నిజాలతో బ్రతికోడు ఎవడైనా సరే డబ్బు ముఖ్యం కాదు, పేరు ప్రఖ్యాతులు ముఖ్యమని ఆలోచిస్తూ ఉంటారు. నీ తప్పుడు విధానాలతో మీరు చేసినటువంటి ఎదో పనులని కవర్ చేసుకోవడానికి, కవరింగ్లు తొక్కలో తోళ్ళు చేసుకోవడానికి ఈ రోజున మాకు డబ్బు ముఖ్యం, పేరు ముఖ్యం కాదు, మా పిల్లలకి ఎక్కువ డబ్బులు ఏమందనే నీ మొక్కం. ఎస్సీలు ఎంతమందిని సెలెక్ట్ చేశావు నువ్వు చెప్పు? గట్టి ఉంటూ 37 మందిని సెలెక్ట్ చేసావు. సిగ్గులేదు నీకు? అంబేద్కర్ పేరు ఇస్తే నీకు పౌరుషం లేదు. ఈ రోజు నువ్వు ఒక చైర్మన్ కింద కానీ, ఒక ఎమ్మెల్సీ కింద కానీ, మరొక రాజకీయ పదవి తీసుకుంటున్నావు అంటే దాన్ని ఆ భిక్ష పెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అతని పేరు చేస్తే సిగ్గు లేకుండా సిగ్గులేని పట్టుకు మళ్ళీ మహాన నాయకుడు అని పేరు చెప్పుకుని జబ్బలు చేసుకుని ఓ 10 మందిని వెనకాల వేసుకుని తిరిగి రాజకీయంగా పదవులు పొంది బుద్ధులేని మాటలు మాట్లాడుతున్నారు మీకు ఇలాంటి వాళ్ళు. ఆ మేరకు నాగార్జున గారు ఒకరు. అంబేద్కర్ విదేశీ విద్యా విధానం వేరు, జగనన్న విదేశీ విద్యా విధానం వేరు. అది వేరే, ఇది జగనన్న విదేశీ విద్య ద్వారా ఎక్కువ మందికి డబ్బులు ఇస్తున్నాం. బుద్ధి లేదా మీకు? దళిత నాయకులుగా చెప్పుకుంటూ మిమ్మల్ని తిట్టడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. తిట్టడానికి మీరు ఈ రోజున ఒక జగన్మోహన్ రెడ్డిని ఆరాధించిన, లేదా మరొక రాజకీయ నాయకుని ఆరాధించిన, మీ పదవుల కోసం, మీ ప్రాపకం కోసం సిగ్గులేని బ్రతుకులు బతుకుతూ, నీతి జాతి లేని బ్రతుకులు బ్రతుకుతూ అంబేద్కర్ పేరు తీసేస్తే కానీ ప్రశ్నించకపోండి. తీసేసిన దాన్ని గొద్ద మొగం లేకుండా సమర్థించుకోకండి. అది పౌరుషమన్న ఎవరికైనా సరే, దళితుడిగా పౌరుషమన్న ఎవరికైనా సరే ఈ ఆలోచన వస్తుంది. నోరు మూసుకొని కూర్చొని చాలామంది దళిత సంఘాలు ఇప్పుడైతే సొల్లు కబుర్లు, సొటారు కబుర్లు చెప్తూ ఆ విధానం వేరు. ఎంతమందికి ఇచ్చారయ్యా మీరు విదేశీ విద్యా విధానం ద్వారా? విదేశీ విద్యానం ద్వారా ఒక దళితులకు ఒకరికే చెప్తున్నారా మీకు? మీరు ఏదో కార్డు పట్టుకుని వచ్చి, ఎదరికొచ్చి దళిత కార్డు పట్టుకుని వచ్చి వత్తాసు పలికేస్తున్నారు. సిగ్గులేని మాటలు, సిగ్గులేని బ్రతుకులను, సిగ్గుండాలి బ్రతకడానికి. పేరు తీసేసినందుకు పోరాడాలి. ఈరోజు మీరు ఆ స్థాయిలో ఉన్నారంటే దానికి గల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది పెట్టకపోతే మీ రోజు ఏ మూల కూర్చుంటారో ఆ జగన్మోహన్ రెడ్డి అని కాదు, మరొక రాజకీయ నాయకుడు గారు మిమ్మల్ని పెంటలో పురుగుల కంటే హీనంగా చూసేవారు. అది నేర్చుకోండి ముందు. సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ దళితులుగా చెప్పుకొని దళిత కార్డు పట్టుకుని ముందుకు వచ్చి పిచ్చుకోగులు చెప్పండి దయచేసి. మీరు చేత కాకపోతే గమ్మున ఉండండి. అది జై భీమ్ అందరికీ.